చూస్తున్నాం. వైసీపీలో వాయిస్ పెరుగుతోంది. పార్టీ ఓటమికి ఈవీఎంలే కారణమంటూ అధినేత జగన్మోహన్ రెడ్డి తేల్చేయగా ఆయన వర్షన్కు విరుద్ధంగా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు గళమెత్తుతున్నారు. తాము ఆనాడు చేసిన కూల్చివేతల వల్లే ఓటమి పాలయ్యామని మాజీ మంత్రి అమర్నాథ్ కుండబద్దలు కొట్టారు. మద్యం విధానం వల్లే నష్టపోయామని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కన్క్లూజన్ కు వచ్చారు. ఈ విషయాన్ని పార్టీ టాప్ లీడర్లలో ఒకరైన విజయసాయి రెడ్డికి చెప్పినా పట్టించుకోలేదని కాసు మహేష్ రెడ్డి చెప్పుకొచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కారణం ఒకటి, అదే అవమానం. గుర్తుపెట్టుకోండి, అవమానం. ఈ అవమానం అనేది సామాన్యమైన విషయం కాదు. అవమానమే మనిషిలో కసి పెంచుతుంది, ఆయుధాలను పెంచుతుంది, మనిషి పోరాట పటిమను పెంచుతుంది. చరిత్రలో మహాభారతాలు, రామాయణం చదివి పెరిగిన వాళ్ళం. ఆ రోజు కూడా నిండు సభలో పాండవులకు అవమానం జరిగితే పోయి యుద్ధం చేసి యుద్ధంలో రాజ్యాన్ని గెలుచుకున్నారు. అలాగే శ్రీరాముడు కూడా అవమానిస్తే సీతమ్మని ఎత్తుకెళ్ళి జైత్రయాత్ర చేసి మళ్ళీ సీతమ్మని తెచ్చుకున్నాడు శ్రీరామచంద్రుడు. నేను ఆ దేవుళ్లతో పోల్చట్లా, చరిత్ర చెప్తున్నానంతే. జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అవమానాలు చేసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే కార్యకర్తల్లో కసి పెరిగింది, నాయకుల్లో కసి పెరిగింది, పట్టుదల పెరిగింది. నిరూపించుకోవాలనుకున్నాడు, నిరూపించుకున్నాడు. మరి అలాగే గడిచిన 2-3 సంవత్సరాలు కొంతమంది, నేను అందన్నట్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం, అది ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడాలి. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు తెలుగుదేశం నాయకుల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం, బహుశా ఆయన్ని జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించుంటుంది. కసి పెరిగింది, పట్టుదలగా పనిచేశారు. ఈరోజు పర్యవసానం మనం చూస్తున్నాం. గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచి వైసీపీతో అంటకాగిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వాలంటీర్ల వల్లే ఓడామని చెబుతున్నారు. వాలంటీర్లకు ఇచ్చిన విలువ పార్టీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదంటూ సూటిగా అంటున్నారు. జనసేన బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడడంతో వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు వెళ్ళాయి కాబట్టి వాళ్ళు గెలవగలిగారు. ఇక్కడైతే నేను ట్యాంపరింగ్ నమ్మను. ఇక్కడ పూర్తిగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే పథకాలు పనిచేయలేదు, పథకాలు తీసుకున్నారు. ఇన్ని పథకాలు అమలు చేసినప్పటికీ కూడా ఇంకా చంద్రబాబు నాయుడు వస్తే 4,000 పెన్షన్ ఇస్తాడని, అలాగే మహిళలందరికీ కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాత 1,500 రూపాయలు ఇస్తాడని, అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని జరగనటువంటిది. ఎందుకంటే వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఏమో జరగవచ్చేమో. అంత సమర్థుడు, అంత అనుభవమైనటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. జరుగుతాయేమో చూద్దాం. ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా అన్ని పనులు కూడా చేయటం జరిగింది. లంచం అనేది లేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా మరి ఈ పనులన్నీ కూడా అమలు చేయటం జరిగింది. కానీ కేడర్ను కాపాడుకోలేకపోయాం. కార్యకర్తలకి విలువ లేదు. కార్యకర్తలకు విలువ లేకపోవడమే ఈవేళ వచ్చినటువంటి అనర్థం. తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల మేళ్ళు వాళ్ళకి జరుగుతాయి. అది చూసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీలో జరగలేదు కాబట్టి కార్యకర్తలు గుమ్మనంగా ఉన్నారు. కానీ కార్యకర్తలు హుషారుగా పనిచేయాలంటే ముందు కార్యకర్తలు, వాలంటీర్ల కంటే ముందు కార్యకర్తలకు విలువ ఇవ్వాలి. అది విలువిస్తే ఏ పార్టీకైనా సరే కార్యకర్తలు లేని పార్టీ ఇబ్బంది పడుతుంది.